హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈరోజు డేట్ వచ్చేసరికి 16th జూలై 2024. టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. మీరు మీ ఐటీఆర్‌ని ఫైల్ చేశారా? ఒకవేళ చేయకపోతే జూలై 31 లోపు మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ని ఫైల్ చేసేయండి. ఒకవేళ అలా చేయకపోతే ఐటీ డిపార్ట్‌మెంట్ మీపై పెనాల్టీ వేస్తుంది. ఒకవేళ మీ సాలరీ గ్రేటర్ దెన్ 5 లాక్స్ పర్ యానమ్ అయితే 5,000 రూపీస్ గాను, ఒకవేళ మీ సాలరీ లెస్ దెన్ 5 లాక్స్ పర్ యానమ్ అయితే 1,000 రూపీస్ గాను మీపై పెనాల్టీ వేయబోతోంది. మీరు ఆ పెనాల్టీ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మర్చిపోకుండా జూలై 31 లోపు మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ని ఫైల్ చేసేయండి. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ బీసీసీఐని ఒక మంచి రిక్వెస్ట్ చేసింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా సెలబ్రిటీస్ చేసే గుట్కా యాడ్స్ని క్రికెట్ స్టేడియంలో ప్రమోట్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన బీసీసీఐ ఈవెంట్లో అలాంటి ప్రమోషన్స్ చేయడం వల్ల 40% యూత్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని రిపోర్ట్స్ చూపించింది. ఇలాంటి రిక్వెస్ట్ని బీసీసీఐ అప్రూవ్ చేస్తే చాలా మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. అలహాబాద్ హైకోర్ట్ రీసెంట్‌గా ఒక మైనర్ బాలిక అండ్ గురు కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా ప్రజలకి ఏం చెప్పిందంటే, ఎవరైనా కపుల్ వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ ఆర్ ఆర్య సమాజ్ ఇచ్చే సర్టిఫికేట్ గానీ సరిపోదు. దాంతో పాటు మీ రిలీజియస్‌లో జరిగే రిచువల్స్‌లో ఏదైనా ఒక ఫోటోని కూడా అటాచ్ చేస్తే మాత్రమే మీకు మ్యారేజ్ అయిందని నమ్ముతాము అన్నట్టు జడ్జిమెంట్ ఇచ్చింది. భయ్యా మీకు తెలియని వాళ్ళ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్స్ వస్తే యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే రీసెంట్‌గా వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్ స్కామ్ ఒకటి జరుగుతుంది. ఆ స్కామ్ ఏంటంటే మీ వాట్సాప్‌కి డైరెక్ట్‌గా వీడియో కాల్ చేస్తారు. మీరు లిఫ్ట్ చేయగానే ఒక అమ్మాయి న్యూడ్‌గా ఉండి మిమ్మల్ని కవ్వించేలా మాట్లాడుతుంది. ఆ రికార్డింగ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి మీ దగ్గర అమౌంట్ పొందడానికి ట్రై చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు దూరంగా ఉండాలంటే ఈసారి వాట్సాప్‌లో వీడియో కాల్స్ లిఫ్ట్ చేసే ముందు కొంచెం చెక్ చేసుకొని ఆ నంబర్ మీకు తెలిస్తే మాత్రమే లిఫ్ట్ చేయండి. తిరువనంతపురానికి చెందిన ఒక మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ నెగ్లిజెన్సీ వల్ల 59 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ పాపం 42 అవర్స్ పాటు ఎలాంటి ఫుడ్డు, వాటరు లేకుండా లిఫ్ట్‌లో స్ట్రక్ అయిపోయారు. రవీంద్రన్ నాయర్ అనే అతను ఆయన రెగ్యులర్ ఆర్థోపెడిక్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లిఫ్ట్‌ని ఆశ్రయించారు. ఆ లిఫ్ట్ మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోయి కింద పడిపోయింది. దాంతో పాటు అతని ఫోన్ కూడా కింద పడి పగిలిపోయింది. ఆయన ఎంత గట్టిగా అరిచినా, కాలింగ్ బెల్ ఎన్ని సార్లు కొట్టినా ఎవ్వరూ ఆయన కాపాడడానికి దగ్గరికి రాలేదు. 42 అవర్స్ తర్వాత ఆ లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చిన పర్సన్ అతన్ని కాపాడారు. దీనిపై ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కంప్లెయింట్ ఇవ్వగా పోలీసుల దగ్గర ఆ హాస్పిటల్ ఎంతో నెగ్లిజెన్సీగా ఈ లిఫ్ట్ సర్వీస్‌లో లేదు అని చెప్పింది. బట్ ఆ లిఫ్ట్ బయట ఇది సర్వీస్‌లో లేదు అని ఎలాంటి బోర్డు తగిలించలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే పోలీస్ దీనిపై సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెన్యాకి సంబంధించిన 33 ఏళ్ల సైకో కిల్లర్ 43 మంది అమ్మాయిల్ని అతి కిరాతకంగా చంపాడంట. పోలీసులు వాడిని పట్టుకొని విచారించగా చెప్పిన ఏంటంటే, అతను అమ్మాయిల్ని చంపేసి తన ఇంటి దగ్గరే ఉన్న క్వారీలో పడేసేవాడంట. పోలీసులు అక్కడికెళ్లి వెతకగా 9 మంది అమ్మాయిల మృతదేహాలు దొరికాయి. మిగతా మృతదేహాలు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అతను 2022లో తన మొదటి హత్య తన భార్యనే చేశాడు. ఇలాంటి సైకో కిల్లర్స్‌ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం కానీ ఈ మధ్య బయట కూడా ఎక్కువైపోయినాయి ఈ సైకో కిల్లింగ్స్.